BS6 బైక్స్ కొని 1 year కాకముందే 40-60 స్పీడ్ దగ్గర బైక్ మిస్ కొట్టడం, సడన్ గా పవర్ డ్రాప్ అవ్వడం అబ్జర్వ్ చేసే ఉంటాం. ఇది 90% BS6 బైక్స్ లో వచ్చే కామన్ ఇష్యూ. మనం ఇంకా ఓల్డ్ స్కూల్ కార్బొరేటర్ లో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ BS6 లో ఉంది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. ఇందులో ఫ్యూయల్ పంప్ నుండి సెన్సార్స్ దాకా అన్ని డెలికేట్ గ్యాడ్జెట్స్. ఒక్క చిన్న డస్ట్ పార్టికల్ వచ్చినా మీ థ్రోటల్ రెస్పాన్స్ డల్ అయిపోతుంది. కార్బొరేటర్ పోయి సెన్సార్స్ వచ్చాక బైక్ మెయింటెనెన్స్ స్టైల్ మొత్తం మారిపోయింది. మిస్సింగ్ ప్రాబ్లం కి మెయిన్ రీజన్స్ ఇవే. నంబర్ 1, ఫ్యూయల్ పంప్ ప్రెషర్. ట్యాంక్ లో పెట్రోల్ ఎప్పుడు లో ఉంచితే ఫ్యూయల్ పంప్ హీట్ ఎక్కి ప్రెషర్ తగ్గిపోతుంది. మినిమం 2 to 3 లీటర్స్ మెయింటైన్ చేయాలి. నంబర్ 2, థ్రోటల్ బాడీ క్లాగింగ్. 10 to 12,000 కిలోమీటర్స్ ఒక్కసారి థ్రోటల్ బాడీ క్లీన్ చేయించారా? చేయించకపోతే థ్రోటల్ బాడీలో కార్బన్ అక్కడే స్టక్ అయి ఉంటుంది. నంబర్ 3, O2 సెన్సర్. ఎగ్జాస్ట్ దగ్గర ఉండే ఆక్సిజన్ సెన్సార్ మీద కార్బన్ డిపాజిట్స్ ఫామ్ అయితే ఫ్యూయల్ మిక్చర్ ఎక్కువ లేదా తక్కువ వెళ్లి పవర్ లాస్ అవుతుంది. నంబర్ 4, స్పార్క్ ప్లగ్ గ్యాప్. BS6 లో ప్లగ్ గ్యాప్ లో మైనర్ డిఫరెన్స్ వచ్చినా ఇగ్నిషన్ టైమింగ్ మిస్ అవుతుంది. రెగ్యులర్ ఆయిల్ చేంజ్ ఒకటే మెయింటెనెన్స్ కాదు, ఎవ్రీ 10K కిలోమీటర్ కి థ్రోటల్ బాడీ క్లీన్ చేయించి ఫ్యూయల్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. మీ BS6 బైక్ ఎప్పుడు కొత్త దానిలా ఉంటుంది. ఇదంతా ఎందుకంటే BS4 బైక్స్ కంటే BS6 బైక్స్ లో సెన్సార్స్ వల్ల చాలా మంది ఈ పవర్ మిస్సింగ్ ఇష్యూ కామన్ గా ఫేస్ చేస్తున్నారు. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో డోంట్ ఇగ్నోర్ దెమ్.